రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న మెడికల్ కాలేజీలను సంకీర్ణ కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తేదీన నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించబోతున్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారి మద్దతును కూడగట్టుకోవడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. 2024 ఎన్నికలలో వైఫల్యం తర్వాత జగన్ ఇప్పుడు పూర్తిగా కొత్త వ్యూహాలతో, నూతన శక్తితో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొన్న మధ్య గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు జగన్. మరోసారి గోదావరి జిల్లాలో వరద బాధితులను పరామర్శించారు. అంతకు మించి ప్రజా సమస్యలపై ఆయన ప్రత్యక్ష పోరాటాలకు దిగింది లేదు. అయితే తాజాగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టనున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 9న నర్సీపట్నంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అక్కడి నుంచే ప్రభుత్వంపై సమరానికి పిలుపునివ్వనున్నారు. ఎన్నికల తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు జగన్. ఇందులో భాగంగా పార్టీలో కీలక పదవులను భర్తీ చేశారు. సూపర్ 6 వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యార్థుల, రైతుల సమస్యలపై ఆందోళనకు పిలుపునిచ్చిన జగన్ తాను ఎక్కడా స్వయంగా పాల్గొనలేదు. ఇప్పుడు మెడికల్ కాలేజీల పీపీపీకి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు పరామర్శలతో తరచూ నాయకులను కలుస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉత్తరాంధ్రకు వెళ్లని ఆయన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అక్కడి నుంచే పోరాటం మొదలు పెడుతున్నారు. వైఎస్ జగన్ నేరుగా రంగంలోకి దిగితే స్టేట్ లెవెలే కాదు, నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఇది రాజకీయంగా పెద్ద చర్చకు దారితీయడం ఖాయం. రానున్న రోజులలో మిగతా మెడికల్ కాలేజీలకు వెళ్లి ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనొచ్చని పార్టీ వర్గాల నుంచి వస్తున్న టాక్. పీపీపీని అడ్డుకోవడమే లక్ష్యంగా రణరంగంలోకి దిగుతున్న జగన్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.